హైదరాబాద్కి సంబంధించి ఆంధ్రాకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే పదం కుకట్పల్లి గుర్తుంటుంది. కుకట్పల్లి అంటే ఒక మినీ ఆంధ్ర అని పిలుస్తారు. అట్లాంటి కుకట్పల్లిలో ఇప్పుడు హైడ్రా ఏదైతే అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉందో అక్కడ రంగంలోకి దిగింది హైడ్రా. నేను గతంలో కూడా మన వీడియోలు ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తే ఆదివారాలు టార్గెట్ చేస్తున్నారు, లేదా సెకండ్ సాటర్డే సండే చూస్తున్నారు. ఎందుకంటే ముందు నోటీసులు ఏమి ఇవ్వట్లేదు. నోటీసులు ఎవరికి ఇచ్చారో అక్కడ దుర్గం చెరువు దగ్గర లేకపోతే కొంచెం బడా సంస్థలకు అది ఇచ్చారు. మిగతా వాళ్ళకి నోటీసులు ఏమి ఇవ్వట్లేదు. అదే సందర్భంలో శని ఆదివారాలు అయితే కోర్టులకు వెళ్ళినా ఎలాంటి స్టేలు రావన్నటువంటి ఉద్దేశంతో చాలా వ్యూహాత్మకంగానే కొడుతున్నారు. తాజాగా హైడ్రా ఇప్పుడు కుకట్పల్లిలో ఉన్నటువంటి ఏదైతే నల్ల చెరువు ప్రాంతాన్ని ప్రధానంగా టార్గెట్ చేసింది. నల్ల చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఆక్రమణల తొలగింపుకి రంగంలోకి దిగింది. ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే ఓవరాల్గా 27 ఎకరాల్లో ఉన్నటువంటి చెరువుకి సంబంధించి ఆక్రమణలు జరిగినాయి. ఆ ఆక్రమణల్లో దాదాపుగా 50-60 భవనాలు, అవి అత్యంత భారీ అపార్ట్మెంట్లు ఉన్నాయి, వ్యాపార సముదాయాలు ఉన్నాయి. బఫర్ జోను ప్లస్ ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఈ రెండిట్లలో కూడా టోటల్గా 7 ఎకరాలు ఆక్రమించుకున్నారు. 27 ఎకరాల్లో 7 ఎకరాలు ఆక్రమించుకున్నారన్నటువంటి ప్రాతిపదికన ఇప్పుడు కూల్చివేతలు జరుగుతున్నాయి. మళ్ళీ అదే సందేహం, అదే ప్రశ్న, అవి వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా? పర్మిషన్ జిహెచ్ఎంసి హుడా అంటే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ ఇస్తే వాళ్ళిద్దరూ పర్మిషన్ ఇచ్చినప్పుడు అక్కడ కొనుక్కున్నోళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళు దోషులు ఎట్లా అవుతారు? వాళ్ళ భవనాలు కూల్చేసేయడం ద్వారా అది న్యాయం చేస్తున్నారా? ఒకవేళ అనుమతి లేకుండా కడితే ఖచ్చితంగా అది దుర్మార్గమే, ఆక్రమణే అవుతుంది. అందులో డౌటే లేదు. అసలు ఏంటి అన్నది మాత్రమే ఇప్పుడు క్లారిటీ రావాల్సి ఉంది.